రవి గారు, నిన్న పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ సభలో ప్రతిపక్ష వైసీపీకేమో స్ట్రైట్ పంచులు, మిత్రపక్షమైన టీడీపీకేమో పరోక్షంగా కొన్ని పంచులు, లోకల్స్నేమో ఎలాగో సంక్రాంతి వస్తుంది కాబట్టి వాళ్ళని ఆకట్టుకునే విధంగా కోడిపందాలు పెద్ద తప్పులేని విషయం అన్నట్టుగా ఇలా పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం కొనసాగింది. ఏంటి సార్, ఆయన ఓవరాల్గా ఏం చెప్పబోయారు, ఏం చెప్పారు? గత కొంతకాలంగా ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయంగా తన విధానం ఏంటి, తన తదుపరి అడుగులు ఎలా ఉన్నాయని చెప్పే ప్రయత్నం ఆయన చేస్తూ వస్తున్నారు. ఎక్కడికక్కడ అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు పెంచుకోవటము, తను చేసిన వాగ్దానాల ప్రకారం వాటిని అమలు చేస్తున్నానని చెప్పటము, రెండోది సమీక్షలు నిర్వహించటము, మూడోది మంత్రివర్గ సమావేశాల్లో కొన్ని భిన్నాభిప్రాయాలు చెప్పారు, దీని మీద జోక్యం చేసుకున్నారు, దాని మీద కామెంట్ చేశారు. ఇట్లాంటివన్నీ మనం చూస్తున్నాం. కానీ పీఠాపురానికి వెళ్ళారు. పీఠాపురం పీఠాధిపతి ఆయనే కదా. పీఠాపురం ఆయన చాలాగా అంతకుముందు ఓడిపోయారు, ఇప్పుడు పీఠాపురంలో గెలిచారు. మీకు తెలుసు, కీలకమైన నాయకులందరూ కూడా విఐపి కాన్స్టిట్యుయెన్సీస్ అని వాటిని డెవలప్ చేసుకుంటారు. వాళ్ళు అక్కడ పోటీ చేస్తే వాళ్ళ గ్యారంటీగా వాళ్ళు గెలుస్తారు అన్నట్టుగా. అలా దాన్ని కొంచెం భద్రం చేసుకోవటం అన్నది చంద్రబాబు కుప్పము, ఆయన పులివెందుల, కేసీఆర్ గజ్వేల్, ఇట్లాంటివి, రాహుల్ గాంధీ వాళ్ళు అమేథీ, రాయ్బరేలీ, మోదీ వారణాసి, ఇప్పుడు వారణాసి మీద సినిమాలు కూడా వస్తున్నాయి. సో ఈ విధంగా కీలకమైన నాయకులు. పవన్ కళ్యాణ్ గతంలో 2 చోట్ల ఓడిపోవటం అన్నది ఆయన ఖచ్చితంగా ఆయన కెరీర్లో ఎప్పుడు అది చెప్తుంటారు అందరు. ఇప్పుడు పిఠాపురంలో ఆ పరిస్థితి రాకూడదు అని ఆయన బలంగా ఉంది. అందుకనే నిజంగా మనం అక్కడికి వెళ్తే కనుక గోదావరి జిల్లాలో అందరూ పిఠాపురం పిఠాపురం అంటారు. కలెక్టర్ కూడా ఏదో పిఠాపురం కలెక్టర్ లాగా వ్యవహరిస్తున్నాడని కూడా ఆరోపిస్తూ ఉంటారు. ఆయన నిన్న సంక్రాంతి సంబరాలను జరిపారు. వాళ్ళ పార్టీ నాయకులను, అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న నారాయణను, ఇతరులను కూడా అక్కడ వేదిక మీద ఉన్నారు. ప్రజలను కూడా, అభిమానులను గట్టిగా తీసుకొచ్చారు. అక్కడ ఆయన మాట్లాడారు. ఓ 3-4 కోణాలు ఆయన అక్కడ ఆవిష్కరించారు. అవేమి యాదృచ్ఛికం కాదు, ఖచ్చితంగా చెప్పదలుచుకొని చెప్పినట్టున్నారు ఆయన. ఒకటి, కూటమికి నేనే నిర్మాతను. జగన్ యొక్క దుష్పరిపాలనను తిప్పికొట్టాలంటే మనం అందరం చేతులు కలిపితే తప్ప లాభం లేదు, కూటమిగా ఉండాలి అని కొన్ని త్యాగాలు చేసి కూటమిని తీసుకొచ్చాం. కాబట్టి ఈ విజయం వెనుక జనసేన పాత్ర, జనసేన అంటే జనసేననే, ఈ పాత్ర, వీటన్నిటిని కూడా గుర్తించాల్సి ఉంటుంది. అది నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. సంక్రాంతి శుభాకాంక్షలు అయ్యాక మాట ఇది. సో కూటమికి నేను నిర్మాతను అనే బలంగా చెప్పటం. రెండోది, పిఠాపురం నియోజకవర్గం నాది కాబట్టి ప్రతి దానికి ఇక్కడ ఏం జరిగినా విపరీతమైన బ్లోఅప్ చేస్తున్నారు. ఆయన చెప్పిన మాట చెప్పాలంటే, ఆ పైనుంచి ఒక పక్షి ఈకే రాలి పడితే కూడా చూసారా పిఠాపురంలో ఈగబడిందని దాని మీద దాడి చేస్తున్నారు. అదే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి పులివెందులు లాంటి చోట వాళ్ళ బాబాయ్ హత్య జరిగితే కూడా దాన్ని ఏం పెద్దగా ఇంత తప్పుడేం చేయలేదు. నిజానికి అప్పుడు కూడా చేశారు, కానీ ఆయన అంటున్నారు పులివెందులు అక్కడ అలా అయింది, నా దగ్గర మటుకు ప్రతి దాన్ని చేసి వెంటాడుతున్నారు. ఇలా వైసీపీ వాళ్ళను ఓడించినా కానీ వాళ్ళు మన నెత్తి మీద కూర్చొని బూతులు తిడుతుంటే వాటిని గట్టిగా ఎదుర్కొనే బదులు మనమే వాటికి ఆ శ్రోతలుగా వాటిని ఎక్కువగా చూసి మనమే వాటికి ప్రచారం పెంచుతున్నాం. ఇదొక కొత్త డైరెక్షన్. మామూలుగా వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు చెప్తుంటే మనమే వాటికి ప్రధానమైన ప్రేక్షకులు అయిపోతున్నాం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, సమాధానాలు చెప్పడం నేర్చుకోవాలి, ప్రతిదానికి నేను రానక్కర్లేదు అని తమ వాళ్ళకి చెప్తూ, కొంతమంది ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మీరు తప్పకుండా రావాలని వెంటబడతారు, నేను వచ్చే వరకు వదిలిపెట్టరు, కానీ ఆ తర్వాత మటుకు మన వాళ్ళు ఉండకూడదు అన్నట్టుగా వాళ్ళు కోరుకుంటారు. అంటే జనసేన మద్దతు కావాలి, నా గ్లామర్ కావాలి, కానీ ఆ తర్వాత జనసేన పెరుగుదల, జనసేన ఎన్నికలు వెళ్తే వాళ్ళని ఆదరించడం ఇది ఉండదు. ఇది చాలా పొరపాటు. కూటమి అనేదానికి జనసేన ఒక మూలాధారం కాబట్టి ఈ జనసేన, టీడీపీ, బీజేపీ ఐక్యత ఇది ఉంటేనే మనం భవిష్యత్తులో ముందుకు పోతాం. లేదా మళ్ళీ జగన్ నియంతృత్వం, అలసత్వంగా ఉంటే జగన్ నియంతృత్వం తిరిగి వచ్చే ఇది కూడా ఉంది. ఈ హెచ్చరిక కూడా ముఖ్యమైనది కదా. అంటే వేరే అంటే మనం ఉండాలి, కలిసే ఉండాలి అని వచ్చే ఎన్నికలకు కూడా ఆయన వేరే ఆప్షన్ లేదు అన్నట్టుగా, వేరే ఆప్షన్ లేదు, మళ్ళీ వస్తాడు అనే మాట ఆయన చెప్తూ ఉన్నారు. పిఠాపురం అన్న దాని మీద కూడా తన ఫోకస్ ఇవన్నీ పెట్టి అది చెప్తున్నారు. ఇంకోటేమో సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లాంటివన్నీ చెప్తూ, సంక్రాంతి అంటేనే గోదావరి జిల్లాలో కోడిపందాలు, జూదాలు ఇలాంటివే కదా ఉంటాయి. సరే ఉంటే సరదాగా చేసుకుంటే చేసుకోండి, నేనేం కాదన్ను, తెలంగాణ నుంచి కూడా వస్తారు, కానీ
అదే సమయంలో మన సాంప్రదాయాలు, సంస్కృతి వీటి గురించి కూడా గుర్తుపెట్టుకోవాలని మళ్ళీ సనాతన ఫ్లేవర్ మళ్ళీ దాన్ని కొంచెం కలిపే ఒక ప్రయత్నం. అది బీజేపీ కోణం అనండి, ఇంకోటేనండి. ఇంకోటి ఏమో నేను గట్టిగా ఉంటాను, నేనేదో మెత్తగా ఉంటాను, సన్నగా ఉంటాను, కాబట్టి నా మీద తీవ్రంగా దాడి చేసినా చెల్లుబాటు అవుతుందని కొంతమంది అనుకుంటారా? చాలా పొరపాటు. నేను పట్టుబట్టానంటే మటుకు వదిలిపెట్టను, అన్ని అవకాశాలను వదులుకొని వచ్చాను. ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి కదా. సినిమాల్లో నా సినిమా ఫ్లాప్ అయినా కానీ దానికి డబ్బులు వస్తాయి, ఇదొక క్లైమ్. నా సినిమా ఫ్లాప్ అయినా కానీ డబ్బులు వస్తాయి. అట్లాంటి వాడిని నేను సమస్యలు వీటి కోసం వచ్చాను. ఒక సమస్య పరిష్కారం అయితే మళ్ళీ దాన్ని అక్కడికి వదిలేస్తాను. కొన్ని చాలా అనూహ్యమైన సమస్యలు కూడా నేను పరిష్కరించాను. నేను నిన్న కూడా చాలా ప్రారంభోత్సవాలు చేశారు. ఇలా చెప్తూ వచ్చారనమాట అక్కడ. అంటే ఖచ్చితంగా చెప్పాలంటే వైసీపీకి గట్టి తీవ్రమైన హెచ్చరిక. తెలుగుదేశం వాళ్ళు కలుపుకుపోవట్లేదు, ఇది మంచిది కాదు, మెయిన్ లేకపోతే ఈ ప్రభుత్వం ఇది లేదు అని చెప్పటం. మూడోది బీజేపీ వాళ్లకు మన సంస్కృతి సాంప్రదాయాలు, అలాగే పీఠికా బ్రహ్మ దేవి గురించి కూడా చెప్తూ ఆమెకు నేను భక్తుడిని, ఇలా ఈ పద్ధతిలో. సో ఉభయతారకంగా పార్టీని నిలబెట్టుకోవటం అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఒక బలమైన దీనిలాగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆయన దానికోసం సిద్ధమవుతున్నారు. వాళ్ళ నాయకులను, కార్యకర్తలను కూడా అంతకంతకు అటువైపు మానసికంగా, భౌతికంగా సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తున్నట్టున్నారు. మంత్రులను కూడా కొంచెం పొగుడుతూ, ప్రత్యేకించి నాదెండ్ల మనోహర్ను గట్టిగా పొగిడారు. దాంట్లో కూడా మళ్ళీ నాదెండ్ల మనోహర్ తనకు ఎలా తోడుగా నిలబడడం వల్ల ఇదంతా జరిగింది అని 1-2 సార్లు చెప్పటం. సరే, ఏ నాయకుడైనా వాళ్ళ పార్టీని బలం చేసుకుంటాను, ఇంకొకటి అంటే ఇబ్బంది లేదు. కానీ పిఠాపురంలో ఏమీ జరగలేదు, చిన్నవి పెద్దవి చేశారు అన్నది మటుకు అది నిజం కాదు. పిఠాపురంలో కొన్ని తీవ్రమైన ఘటనలు కూడా జరిగాయి, వాటిని దిద్దుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అలాంటి చర్యలు కూడా తీసుకున్నాడు ఆయన. అంటే నాగబాబుని పంపించటము, లేదా కూర్చొని చర్చలు చేయటం, ఇట్లాంటివి చేశారు. కానీ ఒక హెచ్చరిక ఇస్తున్నాడు ఆయన. పిఠాపురాన్ని వాళ్ళు టార్గెట్ చేస్తారు. ఎందుకంటే ఈ మధ్య మీరు చూశారు కదా, ముద్రగడ పద్మనాభం కాపు పెద్ద నాయకుడు కదా, ఆయన జగన్ను బలపరిచి పేరు కూడా మార్చుకుంటానని ఈ తతంగం అంతా జరిగింది. ముద్రగడ పద్మనాభాన్ని ఇప్పటి నుంచే సిద్ధం చేసి పిఠాపురంలో అభ్యర్థిగా నిలబెట్టాలి. పవన్ కళ్యాణ్కు ఆయన సీనియారిటీ, ఆయన స్టేచర్ అయితే ధీటుగా ఉంటాయని ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. అలాగే జనసేన వాళ్ళుగా ఉండాల్సిన వాళ్ళని టీడీపీలోకి, బీజేపీలోకి వెళ్ళిపోతే అదొక పరిస్థితి. జనసేనలోకి చేర్చుకుంటామంటే వాళ్ళు ఇబ్బంది లేకుండా ఉంటాం, ఇబ్బంది పడటం. ఒక నాయకుడిని పిలుస్తూ, ఈ నాయకుడు జనసేన టీడీపీయో కూడా నాకు, సరే జనసేన బీజేపీయో కూడా నాకు అర్థం కాదని ఒక మాట అన్నట్టు. మామూలుగా ఆశ్చర్యం కదా, బీజేపీ ఆయన్ని పిలుస్తూ ఈయన బీజేపీయో జనసేన నాకు తెలియదు అంటే ఆ మాట కూడా స్ట్రాటజిక్ అనమాట. అంటే చాలా మంది ఉన్నారు అట్లా రావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వైసీపీ వాళ్ళను టీడీపీ అనుమతి లేకుండా జనసేనలో చేర్చుకోకూడదు అన్నట్టుగా ఒక చంద్రబాబు పరోక్షంగా సూచిస్తూ వచ్చారు. దాన్ని కూడా ఆయన ఇక్కడ రెఫర్ చేస్తున్నారు అనమాట. కాబట్టి అనేక కోణాల్లో చూసినప్పుడు ఆయన తమ వాళ్ళను మానసికంగా, భౌతికంగా సిద్ధం చేయడానికి ఇవన్నీ మాట్లాడుతున్నట్టు అర్థమవుతుంది. రైట్ సార్.